పడిపోతున్నాయి పడిపోతున్నాయి. ఓకే ఇంక లేవా? ఇవి బలం లేదు. ఏం తింటున్నారా? ఇలాగ ఆర్గానిక్ ఫుడ్ తినండి, బలం వస్తుంది. ఉంది అది సైజు. కట్ చేసేస్తాను, తిని చూసి చెప్దురే. కిందకి బ్లాక్ గున్నివి తీ. అది కూడా ఆ కిందది కూడా బ్లాక్ గున్నిది మాత్రమే తెంపు. ఆ పైన ఆకు పక్కన ఉంది. అవునా, నువ్వే కట్ చేస్తావా? హాయ్ రాచనా, ఏంటి ఎందుకు వచ్చారమ్మా? గార్డెన్ చూస్తారా? ఏంటి గార్డెన్ ఎందుకు చూడాలనిపిస్తుంది? అవునా, ఇంకా ఏం కట్ హార్వెస్ట్ చేయాలనిపిస్తుందా? గార్డెన్లో మొన్నే కోసాను రా అన్నీని. 2 days అయింది కట్ చేసి. కానీ ఏమున్నా కట్ చేస్తారా? అయితే ఏదో కొంచెం ఉంటాయి. కట్ చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? సరే సిజర్ ఉంటుంది చూడమ్మా, అక్కడ సిజర్ ఉందా? తీసుకున్నావా? అమ్మో రెడీ రండి. అయితే నువ్వే కట్ చేద్దా స్టార్ట్ చేసి. ఏం చేస్తామంటే నాకు ఇక్కడ తెలిసి బ్రింజల్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ అండి, ట్యూషన్స్ ఇక్కడ చదువుతుంటారు కిందన మన ఇంటి దగ్గరే. వాళ్ళు ఎప్పుడు గార్డెనింగ్ అంటే ఇష్టం అని చెప్పి మన గార్డెన్ చూడడానికి వస్తారు. అలాగే హార్వెస్ట్ చేస్తామని ఎప్పటి నుంచో గోల్ పెడుతున్నారు. సరే అయితే ఈరోజు కొంచెం ఉంది రామ్మా. బ్రింజల్స్ చూసావు కదా, అవి వైట్ బ్రింజల్ అన్నమాట. ఎగ్ బ్రింజల్ అని కూడా అంటారు. కట్ చేస్తావా? చేసి అమ్మా. గట్టిగా చేయాలి, ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చెయ్యి పట్టుకో. ఏది నేను పట్టుకుంటాలే. కట్ చేయి 2 చేతులతో. ఇక్కడ కట్ చేసి గట్టిగా చెయ్యి, బలం లేదు. ఏం తింటున్నారా? ఇలాగ ఆర్గానిక్ ఫుడ్ తినండి, బలం వస్తుంది. ఓకేనా? నువ్వే కట్ చేస్తావు ఇది కూడా. చేసేయి. పట్టుకుంటాను. ఓకే రైట్. ఓకే మరి అక్కకి ఇవ్వు. మరి అక్క కట్ చేస్తుంది అన్నది కదా. సరే నువ్వు కట్ చేస్తావా? అక్కడ ఉందరా, ఇంకొకటి ఉంది. అదే కట్ చేసి వెళ్ళగలవా దగ్గరికి? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా లేవు కదరా? ఓకే 3 ఉన్నాయి. నైస్, బాగున్నాయా? నైసా? ఓకే. అక్కడ ఏం చేస్తున్నారు? ఆ మొక్కల మీద మరి లాగకూడదమ్మా. బీరకాయ ఉందా? తీసేది, ఎందుకంటే పాడైందిలే. కట్ ఇది సిజర్ అందుకో. నువ్వు చేద్దు, ఇంకొకటి చేద్దు. కంగారు పడకు, టెన్షన్ పడకు. తనకి ఇవ్వరా? కట్ చేస్తాడు అన్నాడు కదా. సరేలే, అందరికీ ఇంట్రెస్టే. పర్లేదా? ఓకే, అందరూ కట్ చేద్దరు, అందరికీ ఇస్తాను ఛాన్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఏమున్నాయి? ఇక్కడ అసలైంది ఉంది. అయితే మీలో కొట్టుకోవద్దు, ఒక్కలేరండి. ఇక్కడ ఏంటుంది చూసారా? జామకాయింది. ఎవరికి కావాలి? ఒక్కరు ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి. ఓకే చెయ్యు. నువ్వు ఇందాక నుంచి టెన్షన్ పడిపోతున్నావు కట్ చేస్తా అని. చేసేయి. ఓకే, చెయ్యి చూసుకున్నానా? స్టార్టింగ్ కదా, ఫస్ట్ టైము. చెయ్యి చూసుకొని కట్ చేయాలి. ఎలా ఉంది అది సైజు? కట్ చేసేస్తాను, తిని చూసి చెప్దురే కిందకి వెళ్ళాక. ఓకే, అది ఇంకా ఎదగాలమ్మా, ఇంకా చిన్నవిరా. పడిపోయింది సార్. అయ్యో అవునా? అరే కట్ అయిందే. సరేలే, ఇది పెట్టి అక్కడ. ఇంకొకటి ఇంకా లేవు కదమ్మా, చిన్నగా ఉన్నాయి. సరే ఎదగలేదు ఇంకా. అమ్మా ఇక్కడ మిర్చి ఉంది, ఎవరు కట్ చేస్తారు? రండి, ఇవి కట్ చేయండి. ఇగో మీరు మరి మొక్కలు అవి లాక్కూడదు, ఇటు వచ్చేయాలి. అమ్మో నా గార్డెన్, ఇట్రండి. జస్ట్ ఇక్కడ నించోండి అంతే. మీరు ఈ లోపు ఏం చేసేయకండి. ఏం చేస్తున్నారు? కట్ చేసేస్తున్నారా? పచ్చిమిర్చి నైట్ చూపించు. ఏది చూపించు, కనిపిస్తున్నాయి లేదా? ఇగో ఇవన్నీ అవిరా. అది పిల్లలకి ఇలాంటివి నేర్పించాలండి.
గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందని చెప్పి ఇలాగా స్టూడెంట్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను రండి అని చెప్తాను. వాళ్ళు నేను ఎప్పుడు పిలుస్తానా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదరా, అంతేనా? ఎప్పుడు వచ్చి గార్డెన్లో ఏం కట్ చేద్దామా అని చూస్తుంటారు. ఈరోజు ఏవో కొంచెం ఉన్నాయండి, ఫోన్లే వాళ్ళ కోసం, వాళ్ళకి హ్యాపీ అనమాట. ఎప్పుడు మనమే కట్ చేస్తుంటాం, వీళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తే. ఇదిగో అమ్మా, ఇది ఎక్కువ, ఇలా ఎక్కువ, ఈ స్టాండ్ ఎక్కువ. ఇగో ఈ పక్కన ఉన్నాయి చూసారా, అది నీకు అందుతున్నాయి కదా తల్లి. ముళ్ళులు ఉంటాయి చూసుకో, గులాబీలు ఉంటాయి. తనకి ఛాన్స్ ఇవ్వరా, తనకు కూడా కట్ చేస్తానంటుంది కదా. రెడ్ కలర్ ఉన్నవి కూడా చేసేయండి, నో ప్రాబ్లం. అవి చివరి ఉన్నాయి, అందుతుందా నీకు? అందుతే చేసి. ఓకే, ఇంకా నీకు కనిపిస్తే చెయ్యి, పర్లేదు. గులాబీ మొక్కలు ఉన్నాయి, డిస్టర్బ్ చేయకండి. గులాబీ మొగ్గలు కూడా ఉన్నాయి. ఓకే, చిన్న చిన్నవి కాకుండా పెద్దవే కట్ చేయాలరా. ఓకే, పడిపోతున్నాయి. ఓకే, ఇంక లేవా? ఇవి కూడా కట్ చేసేయండి. నాన్న నువ్వు కట్ చేయరా. అవి ఇక్కడ ఇవి ఉన్నాయి చూడదా, ఇవి ఏమంటే వింగ్డ్ బీన్స్ అంటారు. నువ్వు చెయ్యి, చేస్తావా? అవి చేతి లాగి వచ్చేస్తాయి. అది లాగు, అలా తెంపు, పర్లేదు. ఏరా నువ్వు కట్ చేసి, అయితే వాడు చేయలేకపోతున్నాడు, చేసి. ఓకే, చేసి ఏం పర్లేదు, చేసి. ఇవేంటో తెలుసమ్మా, వాటిని వింగ్డ్ బీన్స్ అంటారన్నమాట. మనకి అది చిక్కుడు టేస్టే ఉంటుంది, అంటే రెక్కలు చిక్కుడు అని తెలుగులో అంటారు. వింగ్డ్ బీన్స్ అని ఇటువైపు హైదరాబాద్ వైపు అటువైపు ఎక్కువ పండుతాయి మన కాసుకన్నా. అయితే ఇక్కడ కాకరకాయ ఉంది, చిన్న కాకరకాయ ఉంది, కట్ చేస్తారా? ఇక్కడ ఉంది, చేసావా? అరే పైకి ఎక్కాలి మరి, పైన కూడా ఒకటి ఉంది కదా. నువ్వు అది ఎక్కువ జాగ్రత్త, మొక్కలు డిస్టర్బ్ అవ్వకు. నువ్వే యాక్టివ్గా ఉన్నావురా, చేసేయి. వాడు ఎక్కలేకపోతున్నాడు పాప, ఆతృతగా పడుతున్నాడు కానీ కట్ చేయలేకపోతున్నాడు. రైట్, రెండే ఉన్నాయి కదమ్మా, ఇంకా లేవులే, వచ్చేసాయి, దిగిపో. గార్డెన్ చూసారా? నీ పేరు ఏం పేరు నాన్న? మోక్షిత్రా. ఇక్కడ మల్బరీ ఉంది, ఇదిగో అది తీయి. నువ్వు నీకు ఇంట్రెస్ట్ అంటున్నావు కదా, కట్ చేస్తాను అంటున్నావు కదా, చూసుకో నెమ్మదిగా కట్ చేయి, ఎందుకంటే కలర్ అంటుకుపోతుంది. అది స్వీట్ అనమాట, తినే ఫ్రూటే. అది తీసావా? ఇంకా ఎన్ని ఉన్నాయి చూడు, ఇంకా ఉంటాయి చూడు, వాడికి ఇచ్చే. అది కాదు బ్లాక్గా ఉండేది, అది అక్కడ ఉన్నాయి చూడు. ఇక ఇక్కడ ఉన్నాయిరా, ఈ చెట్టుకున్నాయి, తెంపు. బ్లాక్గా ఉన్నవి తీయి. అది కూడా ఆ కిందది కూడా బ్లాక్గా ఉన్నది మాత్రమే తెంపు. ఆ పైన ఆకు పక్కన ఉంది, ఇది ఒకటి పడేసాడా, కంగారు. సరే తీసుకో, ఆ కిందది వద్దులే, నేల మీద వద్దులే, వాష్ చేసి. చెట్టుకుందా, తీయు. ఏది చెట్టుకే ఉన్నాయమ్మా? ఓకే, ఇచ్చి పాపకి. ఎన్ని వచ్చి తిని చేతులు వేసి చాలే. ఎక్కడుంది అది? తెంపి. అది కొంచెం పులుపు ఉంటుంది కానీ బాగానే ఉంటుంది. ఇంకా లేవమ్మా, ఇంకా లేవు. అది వదురు, అది ఇంకా అవ్వలేదురా. ఏది ఉండనా? ఇది ఏంటి తెలుసా, ఇది ఇంకో సెకండ్ వెరైటీ. కట్ చెయ్యి. ఇది మనకి ఫస్ట్ టైము ఫస్ట్ ఫ్రూట్ వచ్చింది, అది కూడా తెచ్చేసి. మొహంలో ఆనందాలు. ఓహో, అది మామూలుగా బచ్చల కూర విత్తనాలమ్మ అవి. ఓకే, క్లవ్ బీన్స్ అంటారమ్మ ఇవి. తెంపి, గట్టి తెంపు, లాగు. అయ్యో బలం లేదు. ఇంకోటి ఉందా? అది కూడా తెంపు. ఇక్కడే ఉందిరా. వద్దు వాడిని తెంపనమ్మా, మీరు ఎక్కువ తెంపారు కదా.
అది ఇంకోటి ఉంది, కట్ చేయి. కట్ చేసి అక్కడ ఉన్నాయిలే, మీరు చేద్దురులే, ఎక్కువే ఉన్నాయిరా. నువ్వురా, వాళ్ళు చేస్తారట్రా. మీరు రండి, చేస్తా అన్నారు కదా, రండి. అల్లరి చెయ్యండి, వెళ్ళండి. చూపించు మరి వాళ్ళకి కనిపించాలి. నువ్వేం చేస్తున్నావు, కట్ చేస్తున్నావు. మోక్షిత్ కూడా ఇవ్వు. ఇది పట్టుకో. ఇంకున్నాయా? ఇంక లేవులే, వచ్చి ఓకే పెట్టండి. ఇంకా అయిపోయింది హార్వెస్ట్, ఇంకా లేవు. అంటే మనం రీసెంట్గా. అవునా, నువ్వే కట్ చేస్తావా? ఓకే, పిలుస్తాను, మిమ్మల్ని పిలుస్తాను ఈసారి కట్ చేద్దరు బాగా. మరి ఎలా అనిపించింది నాన్న హార్వెస్ట్? అవునా, మీకు అందులో ఏమి నచ్చాయి? అందులో ఏమి నచ్చింది చూసి చెప్పండి. ఏమి నచ్చింది? ఏవి వెజిటబుల్, ఫ్రూట్సా? మల్బెరీస్ ఒక్కొక్కటి తీసుకోండి, తిని చెప్పండి. తినండి, అలా తినేయచ్చు తెలుసా. అంటే అంత చెట్టుకి అలా కోసుకొని మనం తినే ఫ్రూట్స్ అనమాట ఇవి. ఎలా ఉంది టేస్ట్? స్వీటా, పులుపా? ఓ నైస్. మరి మన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేద్దామా? అయిపోయింది కదా హార్వెస్ట్. మరి అంతేకాకుండా మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి మీలాంటి పిల్లలందరూ కూడా గార్డెనింగ్ చేయాలి కదా, మరి మీరు చెప్పండి ఎవరొకరు. అంటే మాలాంటి వాళ్ళు పిల్లలందరూ మీరు కూడా గార్డెనింగ్ నేర్చుకొని చెయ్యండి అని చెప్పాలి. చెప్పు. మాలాంటి వాళ్ళందరూ మీరు కూడా గార్డెనింగ్ నేర్చుకోవాలి కదా. అదే, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదమ్మా. గార్డెనింగ్ చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటే చక్కగా అందరూ కూడా ఇంటి దగ్గర పండించేసుకోవచ్చు ఇట్లా కదా. ఓకే, మీకు ఇంకా తినడంలో మునిగిపోయారండి. ఓకే, మరి బాయ్ చెప్పేద్దాం ఫ్రెండ్స్కి అందరికి. బాయ్ చెప్పండి. బాయ్, హ్యాపీ గార్డెనింగ్ చెప్పేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీ పేర్లు తెలీదు, చెప్పు. నీ నేమ్ ఏంటి? నా పేరు దీక్షిత. నా పేరు అనుమోక్షిత్. నీ పేరు నాన్న? భార్గవ, నిఖిల్, ప్రమిత, తులసి. ఓకే, బాయ్ చెప్పింది. బాయ్, నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం. బాయ్. ఓకే అండి ఫ్రెండ్స్, అందరూ కూడా ఇలాగ వచ్చారు స్టూడెంట్స్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళు కొట్టేసుకుంటున్నారు, వీళ్ళు దేని గురించో. నేను ఇస్తాను అందరికి. అరే కట్ చేసి ఇస్తాను రా. అరే నైస్. బాయ్ అండి, ఇంకా నేను ఉంటాను. మళ్ళీ కలుద్దామండి. వీళ్ళు గోవాలో ఇంకా భరించాలి ఇప్పుడు నేను.